ఇంటర్ ఫస్ట్ ఇయర్ జూనియర్ ఇంటర్ బాటనీ వృక్షశాస్త్రంలో యూనిట్ 3 రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ మొక్కలలో ప్రత్యుత్పత్తి గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్లో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్, మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్, ప్రత్యుత్పత్తి విధానాలు ఏంటి అనేవి మన ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. ఇంతకుముందు లెసన్లో మనం వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్ అనేది నేర్చుకున్నాం. ఏమేమి ఉన్నాయి అందులో? శాఖీయ ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తి. శాఖీయ ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తికి 2 జనకాలు అవసరం ఉండదు. సో సింగిల్ పేరెంట్, ఫ్రమ్ ఎ సింగిల్ పేరెంట్ ప్లాంట్ న్యూ ప్లాంట్స్ అరైజ్. సో శాఖీయ ప్రత్యుత్పత్తి వెజిటేటివ్ రీప్రొడక్షన్, అసెక్షువల్ రీప్రొడక్షన్. అసెక్షువల్ రీప్రొడక్షన్ ఈజ్ performed by స్పోర్స్ ప్రొడక్షన్. అది ఆల్గే, ఫంగై, బ్రయోఫైటా, టెరిడోఫైటా వీటన్నిటిలో కూడా మనం స్పోర్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఏంటి రకాలు అనేవి నేర్చుకున్నాం. సెక్షువల్ రీప్రొడక్షన్ డిఫరెంట్ టైప్స్, ఐసోగమి, ఎనైసోగమి, ఊగమి గురించి నేర్చుకున్నాం. సో ఇన్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుందనేది ఈరోజు క్లాస్లో మనం నేర్చుకోబోతున్నాం. సో పుష్పాలు, ప్రత్యుత్పత్తి, నిర్మాణాలు మనందరికీ తెలుసు. ఆల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఫ్లవర్స్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్స్. ఫ్లవర్స్ ఆర్ ద రిప్రొడక్టివ్ ఆర్గన్స్. ప్రత్యుత్పత్తి నిర్మాణాలు, ఫ్లవర్స్ ప్రత్యుత్పత్తి నిర్మాణాలు. ఫ్లవర్స్. సో ఫ్లవర్స్ ఎలా ఏర్పడతాయి మొక్క మీద అనేది మనం నేర్చుకోవాలి. ఫస్ట్ ప్లాంట్ సీడ్స్ మొలకెత్తినప్పుడు చిన్న ప్లాంట్లెట్గా ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుంది? పెద్ద మొక్కగా ఏర్పడుతుంది. రూట్స్, స్టెమ్, లీవ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఫామ్ అవుతాయి. రూట్ సిస్టమ్, షూట్ సిస్టమ్. తర్వాత పత్ర ఆద్యాల నుంచి లీఫ్ ప్రైమార్డియా, లీవ్స్ ఎలాగైతే అరైజ్ అవుతున్నాయో టెర్మినల్ టిప్లో, యాక్సిలరీ బడ్లో ఎలాగైతే లీవ్స్ అరైజ్ అవుతున్నాయో అదేవిధంగా లీఫ్ వే ఫ్లోరల్ ప్రైమార్డియాగా మారుతాయి, పుష్ప ఆద్యాలుగా మారుతాయి. లీఫ్ ఎలా అరైజ్ అవుతుందో పుష్పాలు కూడా అలాగే అరైజ్ అవుతాయి, పుష్పాలు కూడా ఉత్పత్తి అవుతాయి. ఎలా? పుష్పాలన్నీ కూడా అమరి ఉండే విధానాన్ని ఏమని చెప్పుకున్నాం? ఇన్ఫ్లోరసెన్స్. మనం సెకండ్ యూనిట్లో మార్ఫాలజీలు ఇవన్నీ నేర్చుకున్నాం. ఫ్లవర్, ఇన్ఫ్లోరసెన్స్ అన్నీ కూడా. ఇన్ఫ్లోరసెన్స్ ఎక్కడ వస్తుంది? పుష్పాసనం మీద. సో పుష్ప విన్యాసాక్షం మీద పుష్పాలు అమరి ఉండే విధానం పుష్ప విన్యాసం, ఇన్ఫ్లోరసెన్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్సెస్ కూడా మనం మార్ఫాలజీలో చదువుకున్నాం. సో ఇందులో ఇన్ఫ్లోరసెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నా? ఎయిదర్ టెర్మినల్ ఆర్ ఎపికల్. టెర్మినల్ అంటే టెర్మినల్ బర్డ్, ఎపికల్ బర్డ్ ఆర్ టెర్మినల్ బర్డ్. అండ్ యాక్సిల్, the angle between the stem and the leaf is called as axil. Axil bears axillary bud. Axil అంటే గ్రీవం. కాండానికిను ఆకుకి పత్రానికి మధ్య ఉన్న కోణాన్ని గ్రీవం అంటాం. గ్రీవంలో గ్రీవపు మొగ్గ ఉంటుంది. ఆ గ్రీవపు మొగ్గ ఇట్ మే గివ్ రైజ్ టు బ్రాంచ్, లీవ్స్, ఫ్లవర్స్ ఎట్సెట్రా కదా. సో వీటన్నిటిని కూడా ఆ యాక్సిలరీ బడ్ నుంచి వస్తుంది. సో ఇన్ఫ్లోరసెన్స్లో ఏమున్నాయి? ఫ్లవర్స్ ఉన్నాయి. ఫ్లవర్స్ ఆర్ ద రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఇన్ ప్లాంట్స్. సో ఫ్లవర్స్లో ఏమేమి ఉన్నాయని నేర్చుకున్నాం మనం ఆల్రెడీ. రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి, కేసరావళి, అండకోశం కదా. సో ఈ 4లో కేలిక్స్, కొరలా, ఆండ్రీషియం, గైనీషియం. ఈ 4లో ఫస్ట్ 2 కేలిక్స్, కొరలా ఆర్ నాన్ ఎసెన్షియల్, ఆండ్రీషియం, గైనీషియం ఆర్ ద ఎసెన్షియల్ ఆర్గన్స్, ఆవశ్యకాంగాలు. కేసరావళి, అండకోశము ఈ 2 కూడా ఏంటివి? ఆవశ్యకాంగాలు. ఆవశ్యకము మీన్స్ ఎసెన్షియల్ ఫర్ రీప్రొడక్షన్. ఆ 2 ఏమున్నాయి ఫ్లవర్స్లో? ఫస్ట్ వన్ ఈజ్ ఆండ్రీషియం, కేసరావళి. కేసరావళిలో నెక్స్ట్ కేసరావళిలో ఏముంటాయి? కేసరాలు ఉంటాయి, స్టేమెన్స్. కేసరావళి, ఆ కేసరావళి అంటే రింగ్ ఆఫ్ స్టేమెన్స్, వరల్డ్ ఆఫ్ స్టేమెన్స్. స్టేమెన్స్లో మళ్ళీ ఏమున్నాయి? కేసర దండం, ఫిలమెంట్ అండ్ యాంథర్. ఫిలమెంట్ అండ్ యాంథర్. కేసర దండం అండ్ పరాగకోశం. కేసర దండం, ఫిలమెంట్ అండ్ స్టేమ్. సో ఆండ్రీషియంలో ఏమున్నాయి? స్టేమెన్స్.
సో ఫస్ట్ మనం ఎసెన్షియల్ ఆర్గాన్స్లో స్టేమెన్స్ నేర్చుకుని దాని తర్వాత యాండ్రీషియంలో భాగాలు, తర్వాత గైనీషియంలో భాగాలు, ఇవన్నీ అయిన తర్వాత హౌ ద సెక్షువల్ రిప్రొడక్షన్ అక్కర్స్ ఇన్ ఫ్లవర్స్ అని నేర్చుకుందాం ఈ లెసన్లో మనం. సో కేసరావళిలో ఏమున్నాయి? కేసరాలు ఉన్నాయి. కేసరాలు ఏముంది? కేసరదండం, పరాగకోశం ఉంది. కేసరదండానికి పరాగకోశం కింద అతుక్కొని ఉంటుంది, దాన్ని బేసల్ ఫిక్సేషన్ లేదా ఇది. నెక్స్ట్ పరాగకోశాలు ఎలా ఉంటాయి? ద్వికక్షికం. ఇది ఏమిటంటే ద్వికక్షికం, డైథీకస్ అంటాం. అదే హైబిస్కస్లో అయితే మనకి మోనోథీకస్ ఉంటుంది. మోనోథీకస్, ఇదేమో డైథీకస్. 2 కక్షలు ఉంటాయి, ఇక్కడ 1 కక్ష మాత్రమే ఉంటుంది. ఇది కిడ్నీ షేప్ లేదా బీన్ షేప్లో ఉంటాయి. ఎగ్జాంపుల్ హైబిస్కస్. డైథీకస్కి ఎగ్జాంపుల్ ఏంటిది? దతూరా, ఉమ్మెత్తలో అలా ఉంటుంది. సో మోనోథీకస్, హైబిస్కస్లో ఉన్న పరాగరేణువులు, పరాగకోశాలు ఎలా పగులుతాయి? అడ్డంగా పగులుతాయి. అడ్డు స్ఫోటనం, హారిజాంటల్ డివిజన్, హారిజాంటల్గా డెహిస్ అయ్యి పరాగరేణువులను విడుదల చేస్తాయి. అదే ఉమ్మెత్తలో డైథీకస్ అయితే ఎలా పగులుతాయి? నిలువుగా పగులుతాయి. నిలువు స్ఫోటనం అంటారు. లాంగిట్యూడినల్ డెహిసెన్స్, పరాగకోశాలు నిలువుగా పగిలి పరాగరేణువులు విడుదల చేస్తాయి. అది లాంగిట్యూడినల్ డెహిసెన్స్ ఆఫ్ యాంథర్. సో యాంథర్స్ ఆర్ డైథీకస్, బేసిఫిక్స్డ్, ఇంట్రోర్స్, లాంగిట్యూడినల్ డెహిసెన్స్. ఇది కామన్గా ఉంటాయి చాలా మొక్కల్లో. ఇంట్రోర్స్ అంటే లోపల వైపుకి పగులుతాయి, లాంగిట్యూడినల్ అంటే నిలువుగా పగులుతాయి. సో ఎన్ని ఉన్నాయి? 2 పరాగకోశాల్లో 2 తమ్మెలు ఉన్నాయి. 2 lobes, బైలోబ్డ్. 1 lobe, బైలోబ్డ్. ఈ 1 lobeలో 2 పరాగకోశాలు ఉంటాయి. పరాగకోశాలు లోపల ఉంటాయి. అందులోనేమో 4 ఉంటాయి పరాగకోశాలు. దాన్ని కనుక మనం అడ్డు విభజన చెందితే కొన్నిట్లో ఏమై ఉంటుంది? కేసర దండాలన్నీ అతుక్కుంటాయి. ఎగ్జాంపుల్ హైబిస్కస్లో కేసర దండాలన్నీ కూడా, అంటే ఆల్ ద స్టేమెన్స్ ఫిలమెంట్స్ ఆర్ అటాచ్డ్ టు ఫార్మ్ పాలిన్ ట్యూబ్. దాన్ని ఏమంటారంటే స్టైల్ మొత్తం కూడా, స్టైల్కి చుట్టూతా కూడా పాలిన్ ట్యూబ్గా ఏర్పడుతుంది. కేసర దండం మొత్తం కలిపి ఒక కట్టగా ఏర్పడుతుంది. దాన్ని మోనోఎడల్ఫస్ అంటారు. ఒక కట్టగా ఏర్పడుతున్నాయి. అన్ని కేసర దండాలు కలిసి ఒక ట్యూబ్ లాగా ఏర్పడి ఒక కట్టగా ఏర్పడతాయి. దాన్ని మోనోఎడల్ఫస్ అంటారు. డయడల్ఫస్ అంటే 10 కేసరాలు ఉంటాయి. 9వ కట్టగా ఉండి 1 విడిగా ఉంటుంది. అది ఫ్యాబేసి కుటుంబంలో కనిపిస్తుంది. క్రోటలేరియా, ఎరాకిస్ వాటిలో. సో డాలికస్, టెఫ్రోషియా, పైజమ్ వాటిలోనేమో మోనోఎడల్ఫస్ ఉంటుంది. అంటే మొత్తం కలిపి ఒకే కట్టగా ఏర్పడతాయి. ఇంకా బహుబంధక కేసరావళి ఉంటుంది. సిట్రస్ ఎగ్జాంపుల్. బహుబంధక పాలిఎడల్ఫస్ అనేక కట్టలుగా ఏర్పడుతుంది. సో ఇది స్టేమెన్స్. పరాగ కోసం కనుక అడ్డుగా మనం కట్ చేసి చూస్తే అడ్డుకోతలో ట్రాన్స్వర్స్ సెక్షన్ ఆఫ్ పరాగ కోసాన్ని మళ్ళీ మనం యాంథర్ని ఇంకేమన్నాము? మైక్రోస్పొరాంజియం. ఇంకొక పేరేంటి? మైక్రోస్పొరాంజియం అంటారు. మైక్రోస్పొరాంజియం సూక్ష్మ సిద్ధ బీజాశయం. ఏమన్నారు తెలుగులో? సూక్ష్మ సిద్ధ బీజాశయం. సూక్ష్మ సిద్ధ బీజాశయం ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. దీనిలో ఎన్ని లేయర్స్ ఉంటాయంటే, ఎన్ని పొరలు ఉంటాయంటే సూక్ష్మసిద్ధ బీజాశయం లేదా యాంథర్. ఇది 4 ఉంటాయి పరాగకోశాలు. 4 పరాగకోశాలు ఉంటాయి. ఇదేమో బయట పొరని దీన్ని అడ్డుకోతాడు నిర్మాణం. ఎపిడర్మిస్ అంటారు. ఎపిడర్మిస్ బాహ్య చర్మం. తర్వాత ఏముంటుంది? ఎండోథీసియం ఉంటుంది. ఎండోథీసియం తర్వాత 2 to 3 లేయర్డ్ మిడిల్ లేయర్స్ ఉంటాయి. మిడిల్ లేయర్స్ మధ్య పొరలు, మిడిల్ లేయర్స్ ఉంటాయి. తర్వాత లాస్ట్ పొర ఉంటుంది, దాన్ని టపెటమ్ అంటారు. ఏమంటారు? టపెటమ్. లోపల స్పోరోజీనస్ టిష్యూ ఉంటుంది. స్పోరోజీనస్ టిష్యూ ఉంటుంది. ఫస్ట్ పై దాన్ని ఏమన్నా ఎపిడర్మిస్ అన్న, తర్వాత ఎండోథీసియం ఉంటుంది, మిడిల్ లేయర్స్ ఉంటాయి, మధ్య పొరలు, పైన ఎపిడర్మిస్ సింగిల్ లేయర్డ్ ఉంటుంది,
తర్వాత ఎండోథీసియం ఉంటుంది, తర్వాత మధ్య పొరలు 2 నుంచి 3 పొరలు ఉంటాయి. ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయి అంటే నరిష్మెంట్కి ఉపయోగపడతాయి. లోపల ఉన్న సిద్ధ బీజ మాతృ కణాలు ఏర్పడతాయి. వాటికి ఆహారాన్ని ప్రొవైడ్ చేయడానికి, ఆహారాన్ని సరఫరా చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. టపెటమ్ ఆల్సో న్యూట్రిటివ్ లేయర్, పోషణ అందిస్తుంది. టపెటంలో 2 కేంద్రకాలు ఉంటాయి. ప్రతి కణంలో 2 కేంద్రకాలు ఉంటాయి టపెటంలో. ఎందుకని? న్యూక్లియర్ డివిజన్ జరుగుతుంది, సెల్యులార్ డివిజన్ జరగదు. అంటే క్యారియోకైనెసిస్ అకర్స్ అండ్ సైటోకైనెసిస్ ఈజ్ అబ్సెంట్. అప్పుడు 2 కేంద్రకాలు ఒక కణంలో ఉంటాయి. మల్టీ న్యూక్లియేట్ కండిషన్ అనేది అలాగే ఏర్పడుతుంది. బహుకేంద్రకాలు ఉంటాయి. బహుకేంద్రకయుతంగా ఉంటుంది కొన్నిట్లో. ఎందులో ఎగ్జాంపుల్ ఫంగై. శిలీంధ్రాలలో సీనోసైటిక్ కండిషన్ మనం చూస్తాం. ఎందుకని? మెనీ న్యూక్లియై ఆర్ ఫార్మ్డ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఎ సింగిల్ సెల్. దట్ కండిషన్ ఈజ్ కాల్డ్ యాజ్ మల్టీ న్యూక్లియేట్ ఆర్ సీనోసైటిక్ కండిషన్. బహుకేంద్రకయుతం, సీనోసైటిక్. అలాగే మనకి ఇక్కడ ఏముంటుంది టపెటంలో? ఈచ్ సెల్ కంటైన్స్ 2 న్యూక్లియై. టపెటమ్ ఈజ్ ఆల్సో న్యూట్రిటివ్ లేయర్, పోషణ అందించే కణజాలం. సో ఇవన్నీ కూడా దేనికి ఉపయోగపడుతున్నాయి? అక్కడక్కడ ఎపిడర్మిస్లో ఇక్కడ ఇటు సైడ్స్లో పలుచని కణాలు ఉంటాయి. ఆ పలుచని కణాలని స్టోమియం అంటాం. ఏమంటాము? స్టోమియం ఏమవుతుందంటే, స్టోమియం దగ్గర పరాగకోశాలు మెచ్యూర్ అయినప్పుడు ఏమవుతాయి? స్టోమియం వద్ద పగిలి పరాగకోశాలు పరాగరేణువుల్ని బయటకు వెదజల్లుతాయి, విడుదల చేస్తాయి. లోపల ఏముంది? స్పోరోజీనస్ టిష్యూ ఉంది, విచ్ ఈజ్ డిప్లాయిడ్, ద్వయస్థితికలో ఉంటుంది. ఇవి ఏం విడుదల చేస్తుంది? ఎంఎంసి, సిద్ధ బీజ మాతృకణాలు, మైక్రోస్పోర్ మదర్ సెల్స్, సూక్ష్మ సిద్ధ బీజ మాతృకణాలు లేదా పిఎంసి, పాలెన్ మదర్ సెల్స్ విచ్ ఆర్ ఇన్ 2n ద్వయస్థితికలో ఉంటాయి. ఈ ద్వయస్థితికలో ఉన్న మదర్ సెల్స్ డివైడ్ అవుతాయి. రిడక్షన్, డివిజన్, క్షయీకరణ విభజన చెంది స్పోర్ టెట్రాయిడ్ని ఏర్పరుస్తుంది. ఇవేంటివి? 4 మైక్రోస్పోర్స్. ఎలా ఉన్నాయి? ఏప్లాయిడ్, హ్యాప్లాయిడ్. 4 మైక్రోస్పోర్స్, 4 హ్యాప్లాయిడ్ మైక్రోస్పోర్స్ ఆర్ ఫార్మ్డ్. ఆ 4 హ్యాప్లాయిడ్ మైక్రోస్పోర్స్ ఆర్ రిలీజ్డ్. దే ఆర్ కాల్డ్ యాజ్ pollen grains. మైక్రోస్పోర్స్ని అదర్ నేమ్ pollen grains అంట. Pollen grains after maturity they dehisce, the anther will dehisce and release the pollen grains into the environment. ఇది ఓకేనా? మైక్రోస్పోరాంజియం స్టేమెన్స్లో ఫిలమెంట్ అండ్ యాంథర్ పరాగకోశాలు, 4 పరాగకోశాలు ఉంటాయి. డైథీకస్ యాంథర్లో, మోనోథీకస్ యాంథర్లో 2 పరాగకోశాలు ఉంటాయి. ఒక్కొక్క పరాగకోశానికి ఇంకొక పేరు సూక్ష్మసిద్ధ బీజాశయం, మైక్రోస్పోరాంజియం అంటాం. మైక్రోస్పోరాంజియం, ఇన్సైడ్ ద మైక్రోస్పోరాంజియం మైక్రోస్పోర్ మదర్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్. హౌ మెనీ? 4 are present. 4 pollen sacs. So in these pollen sacs pollen grains are produced. So the structure of microsporangium bears 4 parts. So outermost layer is called as epidermis. Telugulo bahya charmam antaru. Single celled, single layered epidermis is present. Beneath that endothecium, another layer is present. After that 2 to 3 middle layers are present. మధ్య పొరలు, మధ్య త్వచాలు అంటారు తెలుగులో. దాని తర్వాత లాస్ట్ లేయర్ని టపెటమ్ అంటాం. అన్ని సెల్స్లో, అన్ని కణాలలో సింగిల్ సెల్, ఈచ్ సెల్ కంటైన్స్ ఏ సింగిల్ న్యూక్లియస్, బట్ టపెటమ్ సెల్స్ ఆర్ binucleated. 2 nuclei are present in each cell. So tapetum is also called as nutritive layer. It provides nourishment, nutrition to the inner sporogenous tissue. So inside that diploid sporogenous tissue is present. So inside the pollen sac, పరాగ కోశం లోపల సిద్ధ బీజ మాతృ కణాలు ఉత్పత్తి అవుతాయి. వీటిని మైక్రోస్పోర్ మదర్ సెల్స్ అంటారు, ఎంఎంసి. ఇంకొక పేరు పాలెన్ మదర్ సెల్స్,
విచ్ ఆర్ ఇన్ డిప్లాయిడ్ కండిషన్ ద్వైస్థితికలో ఉంటాయి. మైక్రోస్పోర్ మదర్ సెల్స్ అండర్గో రిడక్షన్ డివిజన్ మియాసిస్, క్షయీకరణ విభజన జరిగి స్పోర్ టెట్రాడ్ని ఏర్పరుస్తాయి. ఫోర్ హ్యాప్లాయిడ్ మైక్రోస్పోర్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఈచ్ మైక్రోస్పోర్ మదర్ సెల్. సో ఒక సూక్ష్మ సిద్ధ బీజ మాతృకణం క్షయీకరణ విభజన చెంది 4 సూక్ష్మ సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. 4 మైక్రోస్పోర్స్ ఆర్ ఫార్మ్డ్ విచ్ ఆర్ హ్యాప్లాయిడ్, ఏకస్థితికలో ఉంటాయి. ఈ 4 పరాగ రేణువులు మైక్రోస్పోర్స్ని పరాగ రేణువులు అని కూడా అంటారు. pollen grains each pollen grain structure will see. Pollen grain consists of 2 layers. Outer one is called as exine, inner one is called intine. pollen grain పరాగ రేణువు 2 త్వచాలతో ఉంటుంది. బయట దాన్ని బాహ్య సిద్ధ బీజ కవచం అంటారు. బాహ్య సిద్ధ బీజ కవచం దేంతో తయారై ఉంటుందంటే స్పోరోపోలనిన్ అనే పదార్థంతో తయారై ఉంటుంది. ఇది చాలా చాలా హార్డ్. యాసిడ్స్లో బేసెస్లో ఏ రకమైన ఎంజైమ్స్ కానీ ఈ లేయర్ని కరిగించలేవు. ఇంతవరకు దాన్ని డిస్కవర్ చేయలేదు, కనుక్కోలేకపోయారు. ఎగ్జైన్ని బాహ్య సిద్ధ బీజ కవచం అంటాం. అది స్పోరోపోలిన్తో తయారై ఉంటుంది. అక్కడక్కడ బీజ రంధ్రాలు ఉంటాయి, జర్మ్ పోర్స్ ఉంటాయి. Through germ pores only pollen tube arises. So pollen grain consists of inner layer which is called as intine, అంతర సిద్ధ బీజ కవచం. ఇది పెక్టోసెల్యులోజ్తో నిర్మితమై ఉంటుంది. పెక్టోసెల్యులోజిక్, లోపల సెల్యులోజు పెక్టిన్తో నిర్మితమైన మృదువైన త్వచ ఉంటుంది. దాన్ని ఇంటైన్ లేదా అంతర సిద్ధ బీజ కవచం అంటాం. సో జర్మ్ పోర్స్ నుంచి జర్మ్ పోర్స్ ఉన్న ఎగ్జైన్ నుంచి అంతర సిద్ధ బీజ కవచం నుంచి పాలెన్ ట్యూబ్ బయటకు వస్తుంది. ఆ పాలెన్ గ్రెయిన్స్ ఎప్పుడైతే మొక్క వేరొక పుష్పం యొక్క కీలాగ్రంపై పడి మొలకెత్తుతాయో అప్పుడు ఇంటైన్ నుండి పాలెన్ ట్యూబ్ జర్మ్ పోర్స్ ద్వారా బయటికి వస్తుంది. ఇందులో ఈ సమయంలో పాలెన్ గ్రెయిన్ డివైడ్స్ ఇంటూ 2. సో ఆ పాలెన్ గ్రెయిన్లో డివిజన్ జరిగి 2 కణాలు ఏర్పడతాయి. అన్ఈక్వల్ సెల్స్ ఏర్పడతాయి. ఒకటి చిన్న కణం, ఒకటి పెద్ద కణం. పెద్ద కణాన్ని వెజిటేటివ్ సెల్ అన్నాం, చిన్న కణాన్ని జనరేటివ్ సెల్ అన్నాం. సో చిన్న కణం స్మాలర్ జనరేటివ్ సెల్, లార్జర్ వెజిటేటివ్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్. అన్ఈక్వల్ డివిజన్స్. సో జనరేటివ్ సెల్ విల్ గివ్ రైజ్ టు 2 మేల్ గ్యామీట్స్. 2 పురుష సంయోగ బీజాలను ఏర్పరుస్తుంది జనరేటివ్ సెల్. వెజిటేటివ్ సెల్ విల్ ప్రొవైడ్ నరిష్మెంట్ టు ద జనరేటివ్ సెల్. సో ఎట్ 2-celled stage the pollen grains spread, dehisce and release into the environment. The transfer of these pollen grains on the stigma of the gynoecium of the another flower is called as pollination. In the next concept we will see. So vegetative cell ni శాఖీయ కణం అంటాం, జనరేటివ్ సెల్ని ఉత్పాదక కణం అంటాం. ఈ 2-celled stage లో pollen grains release, they dehisce and release into the environment. So sometimes 60% of plant groups, 2-celled stage pollen grains are released. And in the other groups of the plant groups, pollen grains release at 3-celled stage. That is 1 vegetative cell and 2 male gametes are formed. So at 3-celled stage pollen grains are released. So next we will see about gynoecium. Next మైక్రోస్పోరాంజియం తర్వాత మనం మెగాస్పోరాంజియం గురించి నేర్చుకుందాం. ఇందులో పిస్టిల్, గైనీషియంలో అండకోశంలో ఏముంటుంది? ఓవరీ స్టైల్ స్టిగ్మా, అండాశయము, కీలము, కీలాగ్రం, ఈ 3 భాగాలు ఉంటాయి. సో కింద స్వోలెన్ పార్ట్ని ఏమన్నాం? అండాశయం అన్నాం. అండాశయంలో అండాలు ఉంటాయి, ఉబ్బిన పీట భాగం. దీని తర్వాత సన్నగా పొడవుగా ట్యూబ్ లాగా ఉన్నది కీలం, చివర ఎండింగ్ దాన్ని ఏమన్నాం? కీలాగ్రం అన్నాం. సో ఓవరీ స్టైల్ స్టిగ్మా. ఇన్సైడ్ ద ఓవరీ కార్పెల్స్ ఆర్ ప్రెజెంట్. కార్పెల్స్ మే బి 1 or multiple. 1 if they are present, one carpel only present, it is called as monocarpellary. 2 ఉంటే bicarpellary, ఎక్కువ ఉంటే multicarpellary. మోనోకార్పెలరీ అంటే ఏక ఫలదళ యుత, 2 ఉంటే ద్విఫలదళ, 3 ఫలదళ, ఇంకా బహు ఫలదళ.
కార్పెల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద లాక్యూల్స్. లాక్యూల్స్ అంటే బిలం. ఒకటే ఉంటే కనుక యూనిలాక్యులార్, రెండు ఉంటే బైలాక్యులార్, ఇంకా ఎక్కువ ఉంటే మల్టీ లాక్యులార్. అవన్నీ కూడా కలిసి ఉంటే సింకార్పస్ ఓవరీ అంటాం, విడివిడిగా ఉంటే ఎపోకార్పస్ ఓవరీ అంటాం, ఎపోకార్పస్ గైనీషియం. ఎగ్జాంపుల్ లోటస్, రోజ్ ప్లాంట్. Seeds are separately arranged, ovules are separately arranged. So inside the ovary, locules present inside that, ovules, carpels are present inside that. So carpels are present, carpellary, monocarpellary, syncarpal ovule. Ovules may be present superior ovary, half inferior ovary, లేదా ఇన్ఫీరియర్ ఓవరీ మనం నేర్చుకున్నాం. సో ఇన్సైడ్ ద ఓవరీ ఏమున్నాయి? ఓవ్యూల్స్ ఉన్నాయి. అండాలు అండాశయం లోపల ఉన్నాయి. అండాలు దేన్ని అమరి ఉండే విధానాన్ని ఏమన్నా? ప్లాసెంటేషన్ అన్నాం, అండన్యాసం అన్న. అండాలు అండన్యాస స్థానంపై అమరి ఉండే విధానాన్ని. ఒకటి ఫస్ట్ వన్ ఈజ్ ఉపాంత అండన్యాసం, మార్జినల్ ప్లాసెంటేషన్. మన ఫ్యాబేసీ మొక్కల్లో, చిక్కుడు జాతి మొక్కల్లో, బఠానీల్లో ఈ టైప్ ఆఫ్ ప్లాసెంటేషన్ని మనం చూస్తాం. రెండోది అక్షీయ అండన్యాసం, యాక్సైల్ ప్లాసెంటేషన్, మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ ప్రెజెంట్. ఎగ్జాంపుల్ సిట్రస్. ఇదేమో కుడ్య అండన్యాసం, పెరైటల్ ప్లాసెంటేషన్ ప్రెజెంట్ ఇన్ కుకుర్బిటా, దోస, కుకుంబర్ వాటిలో కనిపిస్తుంది. ఫ్రీ సెంట్రల్ ప్లాసెంటేషన్ డయాంథస్ అండ్ బేసల్ ప్లాసెంటేషన్ ఇన్ ఆస్టరేసీ. ఆస్టరేసీలో మనం బేసల్ ప్లాసెంటేషన్ చూస్తాం. ఇన్సైడ్ ద ఓవరీ ఏముంటుందంటే అండాంత కణజాలం ఉంటుంది, విచ్ ఇస్ డిప్లాయిడ్ ఇన్ కండిషన్. అండాంత కణజాలం న్యూసెల్లస్ అంటాం. న్యూసెల్లస్ ఈజ్ డిప్లాయిడ్ ఇన్ కండిషన్. ఇట్ గివ్స్ రైజ్ టు మెగాస్పోర్ మదర్ సెల్స్. మెగాస్పోర్ మదర్ సెల్స్, అక్కడ మనం మైక్రోస్పోర్ మదర్ సెల్స్ చూసుకున్నాం MMC. ఇక్కడ మెగాస్పోర్ మదర్ సెల్స్ స్థూల సిద్ధ బీజ మాతృ కణాలు. ఇవి రిడక్షన్ డివిజన్ చెంది ఏమేర్పరుస్తాయి? 4 మెగాస్పోర్స్ని ఏర్పరుస్తాయి. 4 megaspores are formed, out of which 3 degenerate. ఒకటి మాత్రమే అభివృద్ధి చెందుతుంది. ఇందులో 4 హ్యాప్లాయిడ్ మెగాస్పోర్స్ ఆర్ ఫార్మ్డ్. 4 స్థూల సిద్ధ బీజాలు ఏర్పడతాయి. అందులో 3 డీజెనరేట్ అయిపోయి ఒకటి మాత్రమే విభజనలు చెందుతుంది. 1, 2 డివైడ్ అయ్యి ఒక ఫస్ట్ డివిజన్కి 2 ఏర్పరుస్తుంది. నెక్స్ట్ సెకండ్ డివిజన్లో 4 ఏర్పరుస్తుంది. నెక్స్ట్ థర్డ్ డివిజన్కి వచ్చేసరికి 8 ఏర్పరుస్తుంది. 8 కణాలను ఏర్పరుస్తుంది. అయితే 8 కణాలు ఒక విలక్షణమైన డిస్ట్రిబ్యూషన్లో ఉంటాయి. దాన్ని ఏమన్నామంటే మనం ఎంబ్రియోసాక్ అని. ఎంబ్రియోసాక్, పిండకోశం నిర్మాణం మనం ఇప్పుడు చూసుకుందాం. పిండకోశం ఎలా ఉంటుంది? లోపల హ్యాప్లాయిడ్ కండిషన్. ఇది దేంతో నిర్మితమై ఉంటుంది? 8 కణాలు, 8 కేంద్రకాలు, 7 కణాలతో నిర్మితమై ఉంటుంది. అవుట్ ఆఫ్ ఇట్ దీస్ 8 cells దే డిస్ట్రిబ్యూట్ 3 cells అప్పర్ సైడ్, 3 cells లోవర్ సైడ్, 1 cell ఇన్ ద మిడిల్. సో పైన ఉన్న 3 కణాల సముదాయాన్ని మనం ఎగ్ apparatus అన్నాం. ఏమన్నాము? ఎగ్ apparatus, స్త్రీ బీజ పరికరం అన్నాం. ఇందులో 2 సహాయ కణాలు, ఒక స్త్రీ బీజ కణం ఉంటాయి. ఇది ఎసెసరీ సెల్స్. ఇదేమో ఫిలిఫార్మ్ apparatus, ఇదేమో ఎగ్ సెల్ అంటే స్త్రీ బీజ కణం. ఇదేమో సెంట్రల్ వాక్యూల్. ఇక్కడేమో యాంటీపోడల్ సెల్స్ ఉంటాయి. యాంటీపోడల్ సెల్స్ సెంటర్లో 2 న్యూక్లియై ఉంటుంది. దీన్ని సెంట్రల్ సెల్ అన్నాం. కేంద్ర కణంలో ఏముంటాయి? 2 ధ్రువ కేంద్రకాలు ఉంటాయి. 2 polar nuclei present in the central cell. సో ఫిలిఫార్మ్ apparatus వేళ్ల వంటి నిర్మాణాలు దే ప్రొవైడ్ నరిష్మెంట్ టు ద embryo sac and also direct the pollen grain into the embryo sac for fertilization with the egg cell. ఎగ్ సెల్తో ఫర్టిలైజేషన్ అవ్వడానికి మేల్ గ్యామెట్స్కి పాలెన్ ట్యూబ్కి దారి చూపిస్తుంది ఇది ఫిలిఫార్మ్ apparatus. 2 accessory cells ఉంటాయి. లార్జెస్ట్ సెల్ ఈజ్ ఎగ్ సెల్ స్త్రీ బీజ కణము లార్జెస్ట్ సెల్. అండ్ accessory cells వాటికి సహాయకంగా ఉంటాయి. సెంట్రల్ వాక్యూల్లో విడిగా ఉన్న సెంట్రల్ సెల్ని 2 న్యూక్లియై ఉంటాయి. వాటిని ధ్రువ కేంద్రకాలు, పోలార్ న్యూక్లియై అంటారు. అండ్ ఆపోజిట్ సైడ్లో ఉన్న 3 శాఖీయ కణాలని యాంటీపోడల్ సెల్స్ లేదా ప్రతిపాదక కణాలు అంటారు.
ప్రతిపాదక కణాలు. ఇది ఎంబ్రియోసైక్ పిండకోశం యొక్క నిర్మాణం 7 కణాలతో ఉంటుంది, 8 కేంద్రకాలతో ఉంటుంది. పాలిగోనం డైవారికేటంలో కనుక్కున్నారు ఫస్ట్ టైం. దీన్ని ఏక సిద్ధ బీజ వర్ధక పిండకోశం అంటారు. ఎందుకని? ఒక సిద్ధ బీజం నుంచి ఏర్పడింది కాబట్టి. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మోనోస్పోరిక్ టైప్ ఆఫ్ ఎంబ్రియోసాక్. మోనోస్పోరిక్ అంటే ఒక స్పోర్, ఒక మెగాస్పోర్ నుంచి ఏర్పడింది పిండకోశం. ఇట్ ఈస్ రెడీ ఫర్ ఫర్టిలైజేషన్. ఇవన్నీ కూడా ఎందులో జరుగుతాయి? ప్రీ ఫర్టిలైజేషన్ చేంజెస్లో జరుగుతాయి. దీని నెక్స్ట్ మనం ఏం చూసుకోబోతున్నాం ఇప్పుడు? పాలినేషన్. పాలినేషన్ అంటే ఏంటి? ముందు చెప్పుకున్న పాలెన్ గ్రెయిన్స్ ఉన్నాయి కదా, ట్రాన్స్ఫర్ ఆఫ్ ద పాలెన్ గ్రెయిన్స్ ఆన్ టు ద స్టిగ్మా ఆఫ్ ద గైనీషియం ఈజ్ కాల్డ్ యాజ్ పాలినేషన్. పరాగ సంపర్కం. పరాగ సంపర్కం 3 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ ఆటోగమీ, సెకండ్ గీటినోగమీ, థర్డ్ వన్ ఈజ్ జీనోగమీ. ఆటోగమీ అంటే స్వపరాగ సంపర్కం లేదా ఆత్మపరాగ సంపర్కం. ఒక ఫ్లవర్లో విడుదలైన పరాగ రేణువులు అదే పుష్పం యొక్క కీలాగ్రంపై పడితే దాన్ని ఆటోగమీ అన్నాం. స్వయం పరాగ సంపర్కం లేదా స్వపరాగ సంపర్కం లేదా ఆత్మపరాగ సంపర్కం సెల్ఫ్ పాలినేషన్. సేమ్ ఫ్లవర్, the pollen grains fall on the same flower. Gatenogamy, ఏక వృక్ష పరాగ సంపర్కం. Pollen grains of one flower they reach to the stigma of the gynoecium of the another flower of the same plant. అదే వృక్షంపై ఉన్న వేరొక పుష్పంపై పడితే దాన్ని ఏమన్నా గీటనోగమి, ఏక వృక్ష ఈ రెండింటిని కూడా సెల్ఫ్ పాలినేషన్ అనొచ్చు. ఎందుకంటే విత్ వేరియేషన్ అనేది ఉండదు. జీనోగమి వేరొక పుష్పం మీద, వేరొక వృక్షం మీద ఉన్న వేరొక పుష్పం మీద పరాగరేణువులు పడతాయి. ఇందులో పాలినేటింగ్ ఏజెంట్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలినేటింగ్ ఏజెంట్స్. ఎలా ఉంటుంది పాలినేషన్ టైప్స్ ఎలా ఉంటాయి? సో భిన్న వృక్ష పరాగ సంపర్కం అంటాం జీనోగమిని. సో పాలినేషన్, క్రాస్ పాలినేషన్ జరుగుతుంది. క్రాస్ పాలినేషన్ ఈజ్ మోర్ ఫేవరబుల్ దెన్ ద సెల్ఫ్ పాలినేషన్. అవుట్బ్రీడింగ్ డివైసెస్ ఉంటాయి. సో దో మెనీ ప్లాంట్స్ పొసెస్ bisexual flowers, even though they possess bisexual flowers, they tend to perform cross pollination rather than self pollination, because cross pollination is far better than the self pollination. So by pollination agents ఉంటాయి, సహకారులు. ఎలా జరుగుతుంది పాలినేషన్ అంటే ఏబయాటిక్ అండ్ బయోటిక్. ఏబయోటిక్లో ఏముంటుంది? యానిమోఫిలీ అంటే ఎయిర్, త్రూ ఎయిర్, వాయు పరాగ సంపర్కం అంటారు. ఎగ్జాంపుల్ వరి, గోధుమ, మొక్కజొన్న. ఈ మొక్కలలో పెద్ద పెద్ద లాంగ్ కేసరాలు, కీలాగ్రాలు ఉంటాయి. మొక్కజొన్నలో పట్టుకుచ్చులాగా మనకు ఉండేవన్నీ కూడా కీలాగ్రాలు. దాన్ని యానిమోఫిలీ అంటాం. వరి, గోధుమ, మొక్కజొన్న, సజ్జ వీటిలో కంకులు ఉంటాయి. వాటిలో ఉండే పరాగ సంపర్కం, పరపరాగ సంపర్కం దేని ద్వారా జరుగుతుంది? గాలి ద్వారా జరుగుతుంది. న్యూమరస్ నెంబర్లో పాలెన్ గ్రెయిన్స్ రిలీజ్ అవుతాయి. త్రూ ఎయిర్ దే రీచ్ టు ద అదర్ ప్లాంట్స్. యానిమోఫిలీ. నెక్స్ట్ హైడ్రోఫిలీ అంటే జలపరాగ సంపర్కం. ఇందులో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, ఎపిహైడ్రోఫిలీ, హైపోహైడ్రోఫిలీ. ఎపి అంటే నీటి ఉపరితలం పైన పరాగరేణువులు తేలుకుంటూ వెళ్తాయి ఒక ఫ్లవర్ నుంచి వేరొక మొక్క పైన వేరొక ఫ్లవర్కి. ఎగ్జాంపుల్ వ్యాలిస్నేరియాలో ఊర్ధ్వ జల పరాగ సంపర్కం జరుగుతుంది, నీటి పైన పరాగరేణువులు తేలుతాయి. అదే అధో జల పరాగ సంపర్కం అంటే హైపోహైడ్రోఫిలీ. నీటి లోపల సముద్రపు మొక్కలు ఉంటాయి, గడ్డి మొక్కలు, జోస్టెరా. ఎగ్జాంపుల్ ఏంటి? జోస్టెరా అనే సముద్రపు గడ్డి జాతి మొక్కలలో నీటి లోపల పరాగరేణువులు నీటి ద్వారా మూవ్ అయ్యి వేరొక మొక్కకి చేరతాయి. యానిమోఫిలీ, హైడ్రోఫిలీ, ఎపిహైడ్రోఫిలీ, హైపోహైడ్రోఫిలీ. బయోటిక్లో ఎన్నో రకాలు, చాలా రకాలు ఉంటాయి. ఫస్ట్ వన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఎంటమోఫిలీ అంటే కీటక పరాగ సంపర్కం. మాత్స్, బీటిల్స్, హనీబీస్, తేనెటీగల ద్వారా ప్రపంచవ్యాప్తంగా 35% పాలినేషన్ జరుగుతుంది. తేనెటీగలు లేకపోతే మనకి పాలినేషన్ జరగక ఫలాలు, కూరగాయలు, పండ్లు ఇవేవి లభించవు.
చాలా ప్రపంచవ్యాప్తంగా జరిగే పాలినేషన్లో 30% తేనెటీగల ద్వారా జరుగుతున్నాయి. తేనెటీగలు, మాత్స్, బటర్ఫ్లైస్, యాంట్స్, బీటిల్స్ వీటన్నిటి ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని ఏమన్నా ఎంటమోఫిలీ కీటక పరాగ సంపర్కం అని. ఆర్నిథోఫిలీ అంటే బర్డ్స్, సన్ బర్డ్స్, తీతుపిట్టలు, హమ్మింగ్ బర్డ్స్ ఇవి ఒక ఫ్లవర్ నుంచి ఇంకో ఫ్లవర్కి పాలన్ గ్రెయిన్స్ని ట్రాన్స్ఫర్ చేస్తాయి. కైరాప్టెరోఫిలీ నైట్ టైం ఫ్లవరింగ్ ఉన్న ఫ్లవర్స్లో గబ్బిలాల ద్వారా పరాగ సంపర్కం జరిగితే అది కైరాప్టెరోఫిలీ. థీరోఫిలీ అంటే ఉడతల ద్వారా కూడా పరాగ సంపర్కం జరుగుతుంది. ఇంకా మేలకోఫిలీ అంటే నత్తలు. ఓఫియోఫిలీ పాముల ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది. ఇవే కాకుండా ఇంకా గెకో లిజర్డ్స్, గార్డెన్ లిజర్డ్స్, తొండలు, బల్లులు వీటి ద్వారా కూడా పరాగ సంపర్కం జరుగుతుంది. వీటన్నిటి ఆల్ దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలినేటింగ్ ఏజెంట్స్. ఎంటమోఫిలీ కీటక పరాగ సంపర్కం, పక్షి పరాగ సంపర్కం గబ్బిలాల ద్వారా, థీరోఫిలీ ఉడతలు, మేలకోఫిలీ నత్తలు, ఓఫియోఫిలీ పాములు, రోడెంట్స్ ఇవన్నీ, గెకో లిజర్డ్స్, ఇంకా తొండలు వీటి ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది. ఈ పరాగ సంపర్కం జరిగిన తర్వాత మొక్కలు ఏం చేస్తాయనుకున్నాం మనం, ద్విలింగిక పుష్పాలు కలిగి ఉన్నప్పటికీ కూడా అవి పరపరాగ సంపర్కం జరుపుకోవడానికి మాత్రమే దే టెండ్ టు perform cross pollination over self pollination. For that reason they show some outbreeding devices. బాహ్య ప్రజనన యంత్రాలు, అవుట్బ్రీడింగ్ డివైసెస్, బాహ్య ప్రజనన యంత్రాలు ఇవి ఏమేమి ఉంటాయి? ఫస్ట్ వన్ ఈజ్ డైకోగమీలో మళ్ళీ రెండు. సో bisexual flowering plants also they tend to perform cross pollination because cross pollination is far better than the self pollination. What are the outbreeding devices that the plants shows? First one is డైకోగమీ భిన్నకాలిక పక్వత అంటాం తెలుగులో. భిన్నకాలిక పక్వత అంటే గైనీషియము అండకోశం, అండాశయము, కీలము, కీలాగ్రము ముందు పక్వానికి వస్తాయి. కొన్నిట్లోనేమో కేసరాలు పక్వానికి వచ్చి పరాగరేణువులు ముందు విడుదల చేస్తాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ ప్రోటాండ్రీ అంటే మేల్ పార్ట్స్ అంటే పుంభాగ ప్రథమోత్పత్తి అంటాం. అంటే ఫస్ట్ కేసరాలు రీచ్ మెచ్యూరిటీ అండ్ దే ప్రొడ్యూస్ పాలన్ గ్రెయిన్స్ అండ్ దే రిలీజ్ పాలన్ గ్రెయిన్స్. By the time the gynecium still is in developing condition, కీలాగ్రం ఇంకా అభివృద్ధి పొందదు. ఇంతలోపు ఏమవుతాయి, పరాగరేణువులు విడుదల అవుతాయి. సో సెల్ఫ్ పాలినేషన్ ఈజ్ ప్రివెంటెడ్. ఆత్మపరాగ సంపర్కం ఆ విధంగా నిరోధించాలి. ఇందులోనేమో ఎగ్జాంపుల్ ఏమో హీలియాంతస్ అంటే సూర్యకాంత, సన్ఫ్లవర్ ప్లాంట్. సన్ఫ్లవర్లో ఏమవుతుంది, ప్రోటాండ్రీ చూస్తాం. ప్రోటోగైనీ కీలము, కీలాగ్రము, అండాశయము మొదట అభివృద్ధి చెందుతుంది. బై దట్ టైమ్ పాలన్ గ్రెయిన్స్ ఆర్ నాట్ రిలీజ్డ్ ఇన్ ది సచ్ కండిషన్. ఎగ్జాంపుల్ సొలైనం, వంగ, బ్రింజాల్, సొలనేసిలో ఏమవుతుంది, మొదట గైనీషియం మెచ్యూర్ అవుతుంది. ఆ టైంకి పాలన్ గ్రెయిన్స్ ఆర్ నాట్ రిలీజ్డ్. హెర్కోగమీ డిఫరెంట్ హైట్స్. ఎగ్జాంపుల్ హైబిస్కస్ అండ్ గ్లోరియోజా. హెర్కోగమీ అంటే ఇప్పుడు మనకి స్టిగ్మా ఈజ్ ఎట్ ద టిప్ and beneath that pollen grains are present. కేసరాలు పరాగ కోశాలేమో కింద ఉంటాయి అండ్ స్టిగ్మా కీలాగ్రం ఏమో పైన ఉంటుంది. మందార మొక్కల పుష్పాల్లో కనుక మనం గమనిస్తే 5 capitate stigma are present at the tip and beneath that pollen on the pollen tube the pollen grains are produced. That is in hibiscus at different heights, వేరు ఎత్తుల్లో ఉంటాయి పరాగ కోశాలను, కీలాగ్రం. అదే గ్లోరియోజాలో డిఫరెంట్ ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటాయి. కీలాగ్రం ఒకవైపుకి బెండ్ అవుతుంది, పరాగ కోశాలు ఇంకో వైపుకి పరాగరేణువులను షెడ్ చేస్తాయి. హెటెరోస్టైలీ, ఆక్సాలిస్. హెటెరోస్టైలీలో ఏంటంటే 2 డిఫరెంట్ కీలాలు ఎత్తులో ఉంటాయి, భిన్న కీలత అంటాం.
ఒక సేమ్ వృక్షం మీద 2 రకాల పుష్పాలు ఉంటాయి. ఒక పుష్పంలో పొడవైన కీలం ఉంటుంది, ఇంకో పుష్పంలో పొట్టి కీలం ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఏం జరుగుతుంది? పరాగ సంపర్కం జరగదు. కాబట్టి సెల్ఫ్ పాలినేషన్ ఈజ్ ప్రివెంటెడ్. డైక్లైనీ ఈజ్ ఆల్సో కాల్డ్ యూనిసెక్షువాలిటీ. ఎగ్జాంపుల్ వాలిస్నేరియా. వాలిస్నేరియాలో మేల్ ప్లాంట్ ఈజ్ డిఫరెంట్, ఫీమేల్ ప్లాంట్ ఈజ్ డిఫరెంట్. పాలన్ గ్రెయిన్స్ రిలీజ్ ఫ్రమ్ ద మేల్ ప్లాంట్. ఆ పాలన్ గ్రెయిన్స్ నీటిపై తేలుతూ స్త్రీ పుష్పాన్ని చేరుతాయి. పురుష పుష్పం విడుదల చేస్తుంది నీటిలో, కానీ నీటి పరాగ సంపర్కం జరగకుండా నీటిపై తేలుకుంటే స్త్రీ పుష్పాన్ని చేరుతాయి. యూనిసెక్షువాలిటీ ఏదో ఒకటే ఉంటుంది, స్త్రీ పుష్పమా పురుష పుష్పమా. మొనేషియస్. స్త్రీ పుష్పం పురుష పుష్పాలు ప్రెజెంట్ ఆన్ ద సేమ్ ప్లాంట్. స్త్రీ పుష్పాలు పురుష పుష్పాలు ఒకే మొక్కపై ఉంటే దాన్ని మోనేషియస్ కండిషన్ అన్నాము. వేరువేరు మొక్కలపై ఉంటే దాన్ని డయేషియస్ కండిషన్ అన్నాం. దీన్నేమో ద్విలింగాశ్రయి, ఇదేమో ఏకలింగాశ్రయి. ఎగ్జాంపుల్ పపయ బొప్పాయి. మోనేషియస్లోనేమో మనకి ఎగ్జాంపుల్స్ రిసినస్ అండ్ జియా. మొక్కజొన్న ప్లాంట్స్లో మనకి మోనేషియస్ కండిషన్ అనేది కనిపిస్తుంది. సెల్ఫ్ స్టెరిలిటీ. ఎగ్జాంపుల్ ఎబోటిలాన్. పుత్తూరు బెండ మల్బేసి ఫ్యామిలీకి చెందింది. ఎబోటిలాన్లో సెల్ఫ్ స్టెరిలిటీ. ఒకవేళ సపోజ్ ఆ pollen grains of the same flower if reach the stigma of the same flower, they do not germinate. At the same time, if pollen grains from another flower fall on the stigma, they germinate first rather than these plants. సో సెల్ఫ్ స్టెరిలిటీ అబోటిలాన్లో కనిపిస్తుంది. అదే పుష్పంలో ఉన్న పరాగరేణువులు కీలాగ్రంపై చేరితే అవి మొలకెత్తవు. వేరే పరాగరేణువులు పడితే కీలాగ్రంపై అవి మొలకెత్తుతాయి. అది సెల్ఫ్ స్టెరిలిటీ. ఇవన్నీ కూడా అవుట్ బ్రీడింగ్ డివైసెస్, బాహ్య ప్రజనన యాంత్రికాలు మనకి మొక్కలలో కనిపించేవి. ఫర్టిలైజేషన్. ఫలదీకరణ. పరాగరేణువులు వచ్చి స్టిగ్మా మీద పడ్డాయి, కీలాగ్రం మీద పడిన తర్వాత అది స్టిక్కీగా ఉంటుంది. కీలాగ్రము గైనీషియము ఒక రకమైన స్రావాలను విడుదల చేస్తుంది. అప్పుడు ఆ పరాగరేణువులు దానికి అతుక్కుని పోతాయి. అతుక్కున్న తర్వాత దే స్టార్ట్ జెర్మినేట్ అయ్యి మనం పరాగరేణువు ఎలా అనుకున్నాం, ఎగ్జైన్ ఇంటైన్ 2 ఉంటాయి. ఇంటైన్ నుంచి పరాగనాళం వస్తుంది. ఆ పరాగనాళం కీలం గుండా రీచ్ అయ్యి ఓవరీకి అండాశయంలో ఉన్న అండాలకి చేరుతుంది. అది ఎంట్రీ ఆఫ్ పాలెన్ ట్యూబ్ ఇంటూ ద ఓవరీ. అండాశయంలోనికి పరాగనాళం ప్రవేశించే పద్ధతులు 3 రకాలుగా ఉంటాయి. దీని ఏమన్నాం? ఆర్థోట్రోపస్ ఓవ్యూల్ అన్నాం. ఆర్థోట్రోపస్ నిర్వక్ర అండం. ఇందులో మైక్రోపైల్ పైన ఉంటుంది, చలాజా కింద ఉంటుంది. ఇదేమో వక్ర అండం. ఇది ఆర్థోట్రోపస్ ఓవ్యూల్, ఇది ఎనాట్రోపస్ ఓవ్యూల్. అండాశయంలోకి పరాగనాళం ప్రవేశించే పద్ధతులు. ఇందులో మొదటి దానిలో దీన్ని పోరోగమి అన్నాం. ఏమన్నా? పోరోగమి. ఎగ్జాంపుల్ ఒటీలియా. ఇందులో ఎలాగుంటుందంటే పరాగనాళం మైక్రోపైల్ గుండా లోపలికి ప్రవేశిస్తుంది. ఇందులోనేమో చలాజా ద్వారా పరాగనాళం లోపలికి ప్రవేశిస్తుంది. దీన్ని చలాజోగమి అన్నాం. ఎగ్జాంపుల్ క్యాజురైనాలో త్రూ చలాజా pollen tube enters into the ovary. ఇంకా in some other case the pollen tube enter through the middle layers.
మధ్య పొరల గుండా పరాగనాళం లోపలికి ప్రవేశిస్తుంది. దాన్ని ఏమన్నామంటే మీసోగమి. ఎగ్జాంపుల్ కుకుర్బిటా. ఇందులో పోరోగమి అంటే త్రూ మైక్రోపైల్ ద పాలన్ ట్యూబ్ ఎంటర్స్, త్రూ చెలాజా పాలన్ ట్యూబ్ ఎంటర్స్ చెలాజోగమి. క్యాజురైనా ట్రూబ్ అనే శాస్త్రవేత్త దీన్ని కనుక్కున్నాడు. మీసోగమి అంటే మధ్య పొరల గుండా పరాగనాళం లోపలికి ప్రవేశిస్తుంది. దానికి ఎగ్జాంపుల్ కుకుర్బిటా. పరాగనాళం ప్రవేశించిన తరువాత ఇట్ ఎంటర్స్ వన్ ఆఫ్ ద అలాంగ్ త్రూ ద ఫిలిఫార్మ్ apparatus. Pollen tube enters by destroying one of the accessory cells. Through filiform apparatus, the pollen tube enters into the embryo sac. The pollen tube enters into the embryo sac and there it releases 2 male gametes for fertilization. One male gamete fuses with the egg cell and forms zygote. ఎగ్ సెల్తో ఫ్యూజ్ అయిన తర్వాత 1 మేల్ గ్యామెట్ జైగోట్ సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తుంది, విచ్ ఈస్ డిప్లాయిడ్ ఇన్ కండిషన్. జైగోట్ గివ్స్ రైజ్ టు ఎంబ్రియో ఆఫ్టర్ ఫర్టిలైజేషన్. సో ఎంబ్రియో ఈజ్ డెవలప్డ్ ఇన్సైడ్ ద సీడ్, ఇన్సైడ్ ద zygote. So egg cell, the one male gamete fuses with the egg cell, which is called as fertilization, ఫలదీకరణ. ఒక పురుష సంయోగ బీజం ఎక్సెల్తో స్త్రీ బీజకణంతో సంయోగం చెంది సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తుంది. సంయుక్త బీజం పిండాన్ని ఏర్పరుస్తుంది. దీన్ని ఏమన్నాం? సింగమి ఆర్ ఫర్టిలైజేషన్. ఆర్ సింగమి విచ్ గివ్స్ రైజ్ టు 2n డిప్లాయిడ్ ఎంబ్రియో. తర్వాత రెండవ మేల్ గ్యామెట్ ఫ్యూజెస్ విత్ ద సెంట్రల్ సెల్ ఆల్రెడీ డిప్లాయిడ్. మేల్ గ్యామెట్ ఈజ్ హ్యాప్లాయిడ్ n+2n. ఇట్ గివ్స్ రైజ్ టు ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్. ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ విల్ గివ్ రైజ్ టు ఎండోస్పర్మ్. Later it give rise to endosperm, which is 3n condition, whereas zygote is 2n condition, diploid condition, whereas primary endosperm nucleus is triploid in condition. త్రయస్థితికలో ఉంటుంది. దీన్ని డబుల్ ఫర్టిలైజేషన్ అంటారు. ఫస్ట్ జరిగే ఫర్టిలైజేషన్ ఆర్ సింగమి ఆర్ ఫర్టిలైజేషన్ ఆర్ సింగమి అంటాం. రెండవ జరిగేదాన్ని త్రిసంయోగం. దీన్ని ఏమంటామంటే ట్రిపుల్ ఫ్యూజన్ అంటే త్రిసంయోగం లేదా డబుల్ ఫర్టిలైజేషన్ అంట. డబుల్ ఫర్టిలైజేషన్ ఆర్ ట్రిపుల్ ఫ్యూజన్. దీని ద్వారా ఏం ఏర్పడింది? త్రయస్థితికలో ట్రిప్లాయిడ్ కండిషన్లో ఉన్న ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ ప్రాథమిక అంకురచ్ఛేద కేంద్రకం ఏర్పడింది. ఈ ప్రాథమిక అంకురచ్ఛేద కేంద్రకం ఫర్టిలైజేషన్ అయిపోయిన తర్వాత దేనిగా మార్పు చెందుతుంది? ఎండోస్పర్మ్. Most of the plants, most of the seeds do not contain endosperm. By the time seed formed, endosperm is used up. If at all present the endosperm, such seeds are called endospermic seeds. If it is absent, they are called as non-endospermic seeds. Endosperm undadu seeds lo. Example pulses, all pulses, red gram, green gram, black gram. పల్సెస్ అన్నిట్లో కందులు, మినుములు, శనగలు వీటన్నిటిలో కూడా బై ద టైమ్ సీడ్ ఈజ్ ఫార్మ్డ్ ఎండోస్పర్మ్ ఈజ్ కంప్లీటెడ్, యూజ్డ్ అప్ బై ద డెవలపింగ్ ఎంబ్రియో. సో అప్పుడు వాటిని ఏమన్నాం? నాన్ ఎండోస్పర్మిక్ సీడ్స్, అంకురిచ్ఛేద రహిత విత్తనాలు. ఎగ్జాంపుల్ ఫ్యాబేసి, పప్పు ధాన్యాలు మొక్కలు మొత్తం. ఇఫ్ ఎండోస్పర్మ్ ఈజ్ స్టిల్ ప్రెజెంట్, దే ఆర్ కాల్డ్ యాజ్ ఎండోస్పర్మిక్ సీడ్స్, అంకురచ్ఛేద యుత విత్తనాలు. ఎగ్జాంపుల్ వరి, గోధుమ, మొక్కజొన్న, సజ్జలు, రాగులు ఇవన్నీ కూడా ఎండోస్పర్మిక్ సీడ్స్కి ఎగ్జాంపుల్స్. సో ఇవి ఎండోస్పర్మ్. ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ వాట్ విల్ హ్యాపెన్? zygote will give rise to embryo, primary endosperm nucleus will give rise to endosperm, and antipodal cells degenerate, accessory cells degenerate. ఇవన్నీ మిగతావన్నీ కూడా క్షీణించిపోతాయి. పుష్పంలో ఉన్న కేసరాలు, ఆకర్షక పత్రాలు, పెటల్స్, కీలము, కీలాగ్రము, స్టేమెన్స్ ఇవన్నీ కూడా రాలి వడిలిపోతాయి. కేవలంగా ఓవరీ మాత్రమే మిగిలి ఉంటుంది, మిగతావన్నీ కూడా రాలి పడిపోతాయి. కానీ ఓన్లీ కొన్ని మొక్కల్లో మాత్రం కేలిక్స్ పర్సిస్టెంట్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ సొలనేసి, వంకాయ, బ్రింజాల్లో
చిల్లీస్లో మనకి ఆ కాడ కనిపిస్తుంది, అది పర్సిస్టెంట్ కేలిక్స్కి ఎగ్జాంపుల్. ఓవరీ మాత్రమే మిగిలి ఉంటుంది. ఈ ఓవరీ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ ఫ్రూట్గా మారుతుంది. ఓవ్యూల్స్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద ఓవరీ, ఆ ఓవ్యూల్స్ దేనిగా మారుతాయి? సీడ్స్గా మారుతాయి. ఓవరీ వాల్ ఫల కవచంగా మారుతుంది. ఫల కవచం అంటే పెరికార్ప్. ఫ్రూట్కి వాల్ ఉంటుంది, దాన్ని పెరికార్ప్ అంటారు. పెరికార్ప్గా ఫామ్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈజ్ ఫ్లెషీ, కండ కలిగి ఉంటే ఫ్లెషీ ఫ్రూట్స్గా ఏర్పడుతుంది. ఇఫ్ ఇట్ ఈజ్ డ్రై పెరికార్ప్, ఇఫ్ ఇట్ ఈజ్ డ్రై ఇట్ ఫార్మ్స్ ఇంటూ డ్రై ఫ్రూట్స్. సో ఇది ఎంబ్రియో సాక్లో జరిగే ఫలదీకరణ. దీన్ని ఏమన్నాం మనం? ట్రిపుల్ ఫ్యూజన్ డబుల్ ఫర్టిలైజేషన్ అన్నాం. ఇది ఫలదీకరణ. దీని తర్వాత జరిగే చేంజెస్ ఏంటి? ఫలదీకరణ అనంతర మార్పులు. డెవలప్స్ ఇంటూ ఫ్రూట్, ఓవ్యూల్స్ డెవలప్ ఇంటూ సీడ్స్. పోస్ట్ ఫర్టిలైజేషన్, ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ ఏం జరుగుతుంది? ఓవరీ డెవలప్స్ ఇంటూ ఫ్రూట్గా ఫామ్ అవుతుంది. ఓవరీ వాల్ పెరికార్ప్గా మారుతుంది. పెరికార్ప్ అంటే ఫల కవచంగా మారుతుంది. జైగోట్ విల్ గివ్ రైజ్ టు ఎంబ్రియో, జైగోట్ ఎంబ్రియోగా మారుతుంది. సంయుక్త బీజం దేనిగా మారుతుంది? పిండంగా మారుతుంది. అండ్ PEN ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ విల్ గివ్ రైజ్ టు ఎండోస్పర్మ్. ఎండోస్పర్మ్ అంటే అంకురచ్ఛేదం ప్రైమరీ ఎండోస్పర్మ్. ఇంకా accessory cells and antipodals ఆల్ డీజెనరేట్, క్షీణించిపోతాయి. డీజెనరేట్ ఇవన్నీ కూడా ఫర్టిలైజేషన్ ఫలదీకరణ అనంతర సంఘటనలు. ఇప్పుడు ఏం ఏర్పడినాయి? ఫ్లవర్స్ నుంచి మిగతావన్నీ కూడా రాలిపోయాయి. ఓవరీ మిగిలింది. ఓవరీ నుంచి ఫ్రూట్ ఫామ్ అయింది. ఫ్రూట్లో ఫలకవచంలో ఏమని చెప్పుకున్నాం మనం? ఫ్లెషీ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. ఫ్రూట్ లోపల ఏముంటాయి? సీడ్స్ ఉంటాయి. సీడ్స్ ఆర్ లాంగ్ లాస్టింగ్ అంటే పెరినియల్. ఎంతకాలమైనా కూడా సీడ్స్ అనేవి ప్రిజర్వ్ అవుతాయి. ఎందుకంటే వాటిలో ఇక్కడ వరకు ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం కూడా తగ్గిపోయి డీహైడ్రేట్ అయిపోయి ఓన్లీ 10% ఆఫ్ వాటర్ ఈజ్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద సీడ్స్. సో సీడ్స్ కెన్ బి ప్రిజర్వ్డ్ అప్ టు మెనీ ఇయర్స్. లేటర్ కెన్ బి యూజ్డ్ ఫర్ రైజింగ్ క్రాప్స్. సో సీడ్స్ని ఎంతకాలమైనా కూడా స్టోర్ చేసుకోవచ్చు, వాటి వయబిలిటీ ఉంటుంది. సీడ్స్ ఇన్సైడ్ ద సీడ్ ఎంబ్రియో ఈజ్ ప్రెజెంట్ విచ్ ఆర్ ఇన్ డార్మెంట్ ఫేజ్. అవన్నీ కూడా సుప్తావస్థలో ఉంటాయి. ఎంతకాలమైనా కూడా మనం విత్తనాలని స్టోర్ చేయొచ్చు. సీడ్స్ ఆర్ 2 types, డైకాట్స్ అండ్ మోనోకాట్స్. డైకాట్ సీడ్స్లో 2 ఉంటాయి. కాటిలిడన్స్ బీజదళాలు ఉంటాయి. మోనోకాట్స్లో 1 బీజదళం ఉంటుంది. అందుకే మోనో అంటే 1, డై అంటే 2. డైకాట్స్లో 2 బీజదళాలు ఉంటాయి. మనం పీ కానీ బఠానీ గింజ కానీ తీసుకొని కనుక మీరు చూస్తే అందులో పిండాక్షం ఉంటుంది. పిండాక్షంలో చివరి భాగాన్ని రాడికిల్ అన్నాం. పప్పు కనుక విడదీసి చూస్తే గ్రౌండ్ నట్ కానీ పీస్ కానీ శనగలు వీటిలో అందులో ఉన్న ఎంబ్రియో మనకి మధ్యలో కనిపిస్తుంది. ఆ ఎంబ్రియోలో చివరి భాగాన్ని రాడికిల్ అన్నాం. అప్పర్ పార్ట్ని ప్లుమ్యూల్ అన్నాం. దీన్ని ఎంబ్రియోనల్ యాక్సిస్ అంటారు, పిండాక్షం తెలుగులో. రాడికిల్ అంటే ప్రథమ మూలం, ప్లుమ్యూల్ అంటే ప్రథమ కాండం. ఎప్పుడైతే విత్తనాలు మొలకెత్తుతాయో రాడికిల్ విల్ గివ్ రైజ్ టు రూట్ సిస్టమ్, ప్లుమ్యూల్ విల్ గివ్ రైజ్ టు షూట్ సిస్టమ్. షూట్ సిస్టమ్ అంటే స్టెమ్. స్టెమ్ arises from the plumule of the embryo. Radicle root arises from the radicle of the embryo. 2 cotyledons ఉంటాయి కాబట్టి దాని డైకాట్స్ అన్నాం. ద్విదళ బీజ విత్తనాలు. ఏకదళ బీజ విత్తనాలలో 1 బీజదళమే ఉంటుంది. ఆ 1 బీజదళంలో షీల్డ్ లాగా ఉంటుంది ఒక భాగం, దాన్ని స్కూటెల్లం అంట. స్కూటెల్లంలో పిండాక్షం ఉంటుంది. దీని దగ్గర కూడా అప్పర్ పార్ట్ లోవర్ పార్ట్ ఉంటాయి. దానిలో లోవర్ పార్ట్ని ఏమన్నామంటే దీనిలో కోలియోరైజా అంటారు. ఏమంటారు? కోలియోరైజా. పై పార్ట్ని కోలియోప్టైల్ అంటారు. ఇదేమో షీల్డ్ లైక్ ఎంబ్రియో ఈజ్ కాల్డ్ యాజ్ స్కూటెల్లం. ఇదంతా కూడా ఎండోస్పర్మ్. Endosperm is absent in most of the dicots and endosperm is present in dicots.
Endosperm and the seed coat is covered by one layer which is called as a alluron layer. Alluron means protein. Alluron layer is a proteinaceous layer. So in the embryo, two parts are present. Coleorhiza will give rise to root system. Coleoptile will give rise to the shoot system. Means stem. Stem arises from the coleoptile. Root arises from the coleorhiza of the monocots when the seeds are germinated. And smallest seeds are present in orchids. Smallest seeds, very microns, 80 microns size only. So orchids are smallest seeds present, and largest seeds are present. Double coconut, Lodacea maldivica, identified and obtained in Java, Sumatra Islands and Maldives. Lodacea is also called as commonly double coconut, which is a big size, 90 centimeters size one seed is. So smallest one are seeds are present in orchids. So these are the seeds, structure of the seeds. So the entire, from the beginning of the flower formation up to the formation of a seed, the entire changes are studied under the branch of botany called embryology. దీని మొత్తాన్ని మనం ఏమని చదువుకుంటాం? పిండోత్పత్తి శాస్త్రం అంటాం. పిండోత్పత్తి శాస్త్రంలో ఫార్మేషన్ ఆఫ్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ ఫ్లవర్స్ నుంచి అప్ టు ద ఫార్మేషన్ ఆఫ్ సీడ్స్, అండ్ సీడ్స్ కెన్ బి స్టోర్డ్ ఫర్ మెనీ ఇయర్స్ అండ్ లేటర్ the seeds can be utilized. So this is the entire process of reproduction in plants.